వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాట్నాలో బీహార్ మంత్రుల ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోడీ. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు. విజయ్పై కుట్ర, పోసాని సంచలన వ్యాఖ్యలు. పిఠాపురం టీడీపీలో కీలక మార్పు. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మ తప్పింపు. బీహార్ రాజధాని పాట్నాలో బీహార్ ప్రభుత్వ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త మంత్రులు పదవి ప్రమాణం స్వీకరిస్తుండగా కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. డాక్టర్ ప్రమోద్ కుమార్, श्रीमती श्वेता गुप्ता, श्री मिथिलेश तिवारी, डॉक्टर रामचंद्र प्रसाद, श्री संजय कुमार सिंह, श्री संजय कुमार और श्री दीपक प्रकाश बिहार राज्यपाल के आदेश से गोपाल मीना राज्यपाल के सचिव करूंगा। సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. కాలేజీ రోజులలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ప్రయాణించడం ఎంతో గర్వకారణంగా భావించేవాళ్లమని గుర్తు చేసుకున్న సీఎం, అదే బ్రాండ్ పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఇప్పుడు మరింత గర్వంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో ఏపీ బ్రాండ్ను తిరిగి నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పండుగను తీసుకొస్తున్నామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. Yesterday we have cleared to get to Andhra Pradesh. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నట్టన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్, చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ రెండు పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్ని
ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు, శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే. 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకి అధినేత విజయ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లెక్కర్ ఆహ్వానించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ ఉదయం 11 గంటల సమయంలో లోక్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా ప్రభుత్వం ఏర్పాటు మరియు ప్రమాణ స్వీకార తేదీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మకు గట్టి షాక్ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తప్పించినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య తరచూ వివాదాలు, ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించేందుకు కమిటీ వేయాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అనకాని సత్యప్రసాద్ అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసినా పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి సింగపూర్ దేశానికి అధ్యయనం కోసం వెళ్లామని, పాలనాపరమైన అంశాలను చాలా నేర్చుకున్నామని అన్నారు. సింగపూర్ దేశంలో ప్రెసిషన్ ఇంటిగ్రేషన్ సైన్స్ ను పాలనలో ఇంటిగ్రేట్ చేశారన్నారు. గవర్నెన్స్ అంటే టీం వర్క్ గా పనిచేస్తున్న విధానం సింగపూర్ లో ఉందని, ఏపీలోనూ ఇదే అంశాన్ని సీఎం పదే చెబుతున్నారని మంత్రి అనగాని తెలిపారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మాలో ఒక 6గురికి సింగపూర్ ఒక టూర్కి. దాని గురించి ఒక నిమిషం చెప్పాలి నేను. ఎందుకంటే మామూలుగా వెళ్లే ముందు చాలా మంది అన్నారు వెళ్తున్నారు, ఏం చేస్తారు, ఏం చెప్తారని. కానీ ఇది ఒక అద్భుతం. ఐ గాన్ టు సింగపూర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ ఇంత ఎడ్యుకేటివ్గా ఉంటుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి చదివిన 7 రోజుల్లో స్కూల్లో కూర్చుని అటు కూర్చునేవాడిని, మీతో కూర్చునేవాడిని. అంత ఎగ్జైటింగ్, అంత పాజిటివ్గా జరిగినటువంటి టూర్ అది. సో అది తప్పకుండా ఈ వేదికలో చెప్పాలి అని చెప్పేసి
నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా సింగపూర్ ఎవరైతే ఉన్నారో స్మాల్ కంట్రీ, బట్ వారి యొక్క ఇంటిగ్రేషన్ కానీ, వాళ్ళ అకౌంటబిలిటీ కానీ, వారి యొక్క గవర్నెన్స్ అనేది, అంటే వీఆర్ సమ్ ఇష్యూస్ వీఆర్ ఫార్ అహెడ్ దెన్ దెమ్, లైక్ ఆర్టీజీఎస్ డాష్ బోర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ అవ్వచ్చు, ఇవన్నీ మనం అహెడ్ ఉన్నాం. కానీ వారి అకౌంటబిలిటీస్ అనేది 100% ఉంది. నా మొదటి ఎలక్షన్ నినాదం నేను అంటే అహంకారం, మనం అంటే మమకారం అనేది. అది వాళ్ళు అక్కడ సిటిజన్ సెంట్రిక్గా వి ఫస్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక నినాదం తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అలాగే ఎన్నో ఇంజనీరింగ్ మార్వెల్స్ కూడా మేము చూసాము అక్కడ. అలాగే స్కేల్ వర్సెస్ ప్రెసిషన్ కూడా చాలా అద్భుతంగా, మనకి 15,000 పైన మనకి గ్రామ సచివాలయాలు ఉన్నాయి. మనం బ్రహ్మాండంగా చేస్తాను. కానీ ప్రెసిషన్ అండ్ ఇంటిగ్రేషన్ వాళ్ళ దగ్గర అద్భుతంగా ఉంది. అలాగే గవర్నెన్స్లో ఇన్నోవేషన్స్ కూడా, సైన్స్ లెడ్ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ని వాళ్ళు మస్కిటోని ప్రివెంట్ చేయడం కోసం క్రియేట్ చేసి వదిలినటువంటి పరిస్థితి. ఇలాంటి ఇన్నోవేషన్ కూడా మనం చాలా ఎంబెడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్పీడ్ వర్సెస్ సర్టనిటీ టు ఇన్వెస్టర్స్ అనమాట. మనం అద్భుతంగా మన పాలసీస్ పెట్టాము, స్పీడ్గా చేస్తాము, ఫాస్టర్ అప్రూవల్స్. నేను చెప్పాను, నేను ఫిబ్రవరిలో మనం క్యారియర్ మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. నిన్న ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. 14 months ఫ్రమ్ నౌ దే విల్ స్టార్ట్ ప్రొడక్షన్. అంత స్పీడ్గా చేస్తా ఉన్నాం. కాకపోతే వాళ్ళది సింగపూర్లో చూసింది ఏంటంటే సర్టనిటీ ఉంది, వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనం ఇంకా పూర్తిగా కలిగిస్తా ఉన్నాం, ఇంకా పూర్తిగా కలిగించాల్సిన అవసరం. అలాగే యూనిఫైడ్ ప్రాసెస్ ఉంది. అలాగే మొత్తంగా ముఖ్యంగా ఏంటంటే గవర్నెన్స్లో వాళ్ళ ఒక అందరూ కూడా ఒక టీం వర్క్గా అలాగే పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డిపార్ట్మెంట్గా సెగ్రిగేషన్ లేదు, టీం వర్క్గా చేస్తున్నాం. ఆ టీం వర్క్గా మనం కూడా తప్పకుండా ఇది కూటమి ప్రభుత్వం, కూటమి టీం చంద్రబాబు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ స్వాగతం పలుతా ఉన్నా. సారీ, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. వడ్ల కుప్పల వద్దని రైతుల గుండెలు ఆగిపోతున్నా రేవంత్ రెడ్డికి కనీసం కనికరం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతు బంధు, సాగునీరు, కరెంటు, చివరికి పంటన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా బాగా వడ్లు కొంటున్నాం, ఎవరికి ఇబ్బంది లేదని గొప్పలు చెప్తున్నాడు. అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, గల్లీలకు వచ్చి రైతుల గోడు వినండి. మీ రేవంత్ పాలన ఢిల్లీకి నజరానా, రైతులకేమైనా జరిమానా అన్నట్టు తయారైతే 69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా గాని రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల, ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులైతా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్ లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి 1 రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇవ్వడానికి 1 వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి 1 వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో 1 వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు, 4 సంచులు, 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా?
నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. నీ రేవంత్ పాలన ఎట్లయిపోయింది? తమిళనాడులో కాబోయే ముఖ్యమంత్రి టీవీకే అధినేత దళపతి విజయ్ పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ పాకులాడే మనస్తత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ ను అభిమాన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ స్పందించారు. మన పైకి రావాలి అనే టైప్ కాదు, ఒకళ్ళు కొట్టి బయటికి రావాలి. ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు, పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. చూడండి, పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంత ఘోరాతి ఘోరం అంటే, ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏఐడిఎంకే డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతనికి ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు అంటే, ఒక ఇబ్బందిగా చెప్పాలంటే మగాడు కలుస్తాడా? అప్పుడు రాజకీయాల్లో ఎవరన్నా మంచోళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతా. అతను గుడ్ మ్యాన్ అండ్ వెరీ గుడ్ మ్యాన్, ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ శోభరాజ్ కంటే ఘోరం అలా చేశారు. గవర్నర్ గారు కూడా, ఏమండి అన్నీ వస్తేనే మీకు తీస్తా. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తానండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి అని నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండలో జరిగిన రాష్ట్ర మెగా రైతు వేళ కార్యక్రమంలో శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బోధన్ భారతీయ జనతా పార్టీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ దైవాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజా విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణ సీఐ వెంకటనారాయణకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కోలిపాక బాలరాజు, గుంతా గంగాధర్, హనుమాన్లు చారి, మీర్జాపూర్ అరవింద్, పేర్కా వెంకటేష్, ఏనుగంటి గౌతమ్ గౌడ్, స్వప్నిల్, పప్పుల వేణు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 5వ తారీఖు మంగళవారం నాడు హనుమకొండలోని రాష్ట్ర రైతు మెగా మేళాలో మన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా, పైసలు రాలుతాయా అని మాట్లాడడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి హిందీలో మాట్లాడించి 2 మీటింగ్లు పెట్టేసి పంపించేస్తారు. తెలంగాణకు ఏం చేశారని చెప్పి వారు 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై అనుచితంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటనారాయణ గారికి ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగింది. మేము దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొండా సురేఖ గారికి బోధన్ బీజేపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అమ్మ, మీరు చేసే రాజకీయాలలో హిందూ దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? హిందూ దేవుళ్ళని ఎందుకు అవమానపరిచేలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు హిందువు కాదా? మీరు బొట్టు పెట్టారా? మీరు గుళ్ళకు వెళ్ళారా? ప్రతిసారి హిందూ దేవుళ్ళనే అవమానకరంగా మాట్లాడడం అనేది మీకు సిగ్గుచేటు అనిపిస్తలేదా? మళ్ళీ ఒక పవిత్రమైన హిందువులు ఆరాధించే దేవాదాయ శాఖకే మంత్రిగా ఉండి ఇంత ఇంకిత జ్ఞానం లేని మీలాంటి వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పోస్ట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకిత జ్ఞానం లేదని భావిస్తూ మిమ్మల్ని వెంటనే ఈ దేవాదాయ శాఖ మంత్రి నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తొలగించి ఆమెని
కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి హిందూ దేవుళ్ళపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి ఏం జరుగుతుందో చిన్న ఉదాహరణ. స్టాలిన్ తమిళనాడు ఉదయ్ స్టాలిన్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈరోజు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో డిపాజిట్లు కాదు కదా, కనీసం గెలవని కూడా గెలవనియాలి హిందూ సమాజం. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా 15 సంవత్సరాల నుంచి హిందూ సమాజాన్ని, హిందూ దేవాలయాలని, హిందూ సనాతనుల్ని ఇబ్బంది పెడుతున్న మమతా బెనర్జీ పరిస్థితి ఏమైందో ఒకసారి తెలుసుకోండి. రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అలాగే కేసీఆర్ గారు కూడా హిందూగాళ్ళు బొందుగాలని మాట్లాడి హిందువులని అవమానించినందుకు ఈరోజు కేసీఆర్ పరిస్థితి ఏమైంది? మేము ఒకటే చెప్తున్నాం, హిందూ ధర్మం సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నమ్ముతుంది. ఈరోజు మీరు అన్యాయంగా హిందూ దేవుళ్ళపై చేస్తున్న వ్యాఖ్యలకి ఆ కర్మ మిమ్మల్ని వదిలిపెట్టలే. మీరు పాతాళానికి ఈరోజు పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంది కూడా ఇదే పరిస్థితి జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. కావున ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఈ యొక్క మంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ బర్తరఫ్ చేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము బోధన్ బీజేపీ పట్టణ శాఖ తరఫున కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనతా పార్టీ జిందాబాద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి స్ఫూర్తి యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి నడిచిన ప్రాంతాలను జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపట్నం, పాండ్రంగి, మొఘళ్ల ప్రాంతాలను ప్రత్యేక స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరారు. లంసింగ్ లో అల్లూరి మ్యూజియం త్వరలో ప్రారంభమవుతుందని, జూన్ 4న పాండ్రంగిలో భారతమాత దేవాలయం, విప్లవ వీరుల పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అల్లూరిపై దాడి చేసిన బ్రిటిష్ సైనికుల సమాధుల వద్ద ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది అల్లూరి స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో ఏ నాయకుడికి లేని విధంగా ఒక స్వతంత్ర సేనాని మే 7వ తారీఖు ఉదయాన్నే పట్టుబడటం, అక్కడి నుంచి ఒక చెట్టుకు తీసుకెళ్లి కాల్చబడటం, అలాగే అదే రోజు దహన సంస్కారాలు చేయటం, ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఆయన యొక్క ఏదైతే అంతిమ యాత్ర జరిగిందో, ఏ విధంగా ఈ యొక్క రక్తం తడిచిన నేల ఉందో దాన్ని తప్పనిసరిగా మనంతా స్ఫూర్తి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్రాల నుంచి మనం ప్రేరణ పొందాలి. ఈ కేంద్రాలని జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని 20 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించిన ఉద్యమైంది. ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున ఈ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. ఈ సంవత్సరం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన తర్వాత మరింత పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా 3 ప్రాంతాలని కూడా సరైన విధంగా తీర్చిదిద్దుతాం. ఇంకొకటి, మన యొక్క నర్సీపట్నంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయో, ఎవరైతే అల్లూరి సీతారామరాజుపై చంపబడి ఉన్న ఆ యొక్క బ్రిటిష్ యొక్క సోల్జర్స్ యొక్క స్థలం కూడా స్ఫూర్తి కేంద్రంలో కలపాలని చెప్పి, దానికి ఉండే అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా అల్లూరి యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా మనం పెంచుకోవాలి. ఆయన నడయాడిన ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. మంప, రాజేంద్రపాలెం, అలాగే కేడీపేట, దీంతో పాటు పాండ్రంగి, మొగుళ్ళు, ఈ యొక్క 5 క్షేత్రాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక నిధులు ఇచ్చి మనకి మొగుళ్ళలో కట్టడం జరిగింది. మన రాజేంద్రపాలెం, మంపకు కూడా ఇవ్వటం జరిగింది. రాబో కాలంలో లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియం ప్రారంభం కాబోతుంది. అలాగే రేపు జూన్ 4వ తారీఖు పాండ్రంగిలో ఒక అద్భుతమైన భారత మాత యొక్క దేవాలయంతో పాటు ఎవరెవరైతే విప్లవకాలు దేశం కోసం అసూలు బాసారో వాళ్ళందరి సంబంధించిన పెద్ద పార్క్ కూడా నిర్మించబోతున్నాం. ఆ విధంగా ఏదైతే విప్లవకాడు ఏ ఆశయంతో అయితే దేశం కోసం తృణప్రాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారో ఆ స్ఫూర్తి ప్రజల్లో రగిల్చడానికి మేము అహర్నిశం కృషి చేస్తాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క స్ఫూర్తి యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా మా భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో ఇది కొనసాగించి ఆయన స్ఫూర్తి యువతలో నింపి అందరూ కూడా ప్రఖర దేశభక్తులుగా ఉండాలి అని చెప్పి పిలుపువ్వడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తాం. అందరికీ నమస్కారం. బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా తూము శరత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బోధన్ మున్సిపల్ కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా 25వ వార్డు కౌన్సిలర్ తూము శరత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జోదా కృష్ణకు అధికారిక లేఖను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా మోహినుద్దీన్, శరత్ రెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శరత్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, పార్టీ నాయకత్వం, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్థంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంకు దామోదర్ రెడ్డి, లంకా రవి, రామరాజు, జహీర్, హనీఫ్ నాయకులు డబ్బు, ఇమ్రాన్, శ్రీకాంత్, సత్యం, శ్రీరామ్, మూర్తి, నవీన్, విష్ణువర్ధన్, నాగవేంద్ర తదితరులు పాల్గొన్నారు. नमस्कार। आज बोधन म्यूनसिपालिटी में फुलोल कांग्रेस पार्टी के फुलोल लीडर की हैसियत से जनाब शरद रेड्डी साहब को का लेटर दिया गया। मैं तमाम काउंसलरों से शरद रेड्डी साहब से उम्मीद रखता हूं कि शरद रेड्डी साहब ఈరోజు మన బోధన్ గౌరవ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారి చేతుల మీదుగా బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అపాయింట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి, అలాగే నాగేష్ రెడ్డి గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.